మంత్రులతో 3 గంటలకు పైగా కొనసాగింది రేవంత్ సమీక్ష. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్ధతపై ప్రధానంగా చర్చ జరిగింది. వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై మంత్రులు నివేదికలు అందించారు. ఇక రాజ్య యువ వికాసానికి భారీగా దరఖాస్తులు వచ్చాయన్నారు మంత్రులు. అయితే అనర్హులకి లబ్ధి జరగకుండా చూడాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపైన చర్చించారు రేవంత్. మంత్రులు కాళేశ్వరంపై నివేదికను కేబినెట్ భేటీలో ఆమోదించాలని నిర్ణయించారు. ఇక ఎల్ఎన్టీపై చర్యలకు సిఫార్సు చేయనున్నది కేబినెట్. బనకచర్లపై నిరసన గళం వినిపించనుంది తెలంగాణ ప్రభుత్వం. నీటి కేటాయింపుల విషయంలో రాజీ పడేదే లేదన్నారు సీఎం. కవితాంశంపైన మంత్రుల సమావేశంలో చర్చ జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అభిప్రాయపడ్డారు మంత్రులు. రైతు భరోసా, రుణమాఫీపై ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదని అభిప్రాయపడ్డారు కొందరు మంత్రులు. ఇక ధరణి పేరిట భూములు కాజేసిన బడాబాబుల పేర్లను బహిర్గతం చేయాలని పలువురు మంత్రులు కోరారు. మరోవైపు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో విఫలమయ్యామన్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామన్నారు సీఎం. అంతా సమాన బాధ్యతలు తీసుకోవాలన్నారు రేవంత్. ప్రభుత్వ ఉద్యోగుల సహకారం తప్పనిసరి అన్నారు. ఇక 2 డిఏలు ఇచ్చే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు రేవంత్. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రేవంత్ రెడ్డి. దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు రేవంత్.